వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభ ఎలకతుర్తిలో జరిగే సభకు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 5,000 మంది వెళ్తా ఉన్నాం. మరి ఆ సభ దేశంలో ఎక్కడా జరగని విధంగా 10 లక్షల మందితో ఆ భారీ బహిరంగ సభ జరగటం విశేషం. దాంట్లో మనం భాగం పంచుకోవటం, హాజరవటం కూడా మన అదృష్టం. ఈరోజు తెలంగాణతో కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఉంది. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈరోజు తెలంగాణ ప్రజలకి, పేద బలహీన బడుగు వర్గాలకి, వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ దేశానికి ఆదర్శంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు అబద్ధపు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను పట్టించుకుంటలేదు, పేద బలహీన వర్గాలను పట్టించుకోవటం లేదు. మరి ఈరోజు ప్రజలందరూ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద నానా గోస వెలిబుచ్చుతూ మాట్లాడుతున్న విషయం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఈ బహిరంగ సభ ఎట్లా జరుగుతున్న విషయం దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం ప్రజలు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభకు మనం పెద్ద ఎత్తున హాజరవటం, నిజంగా కూడా హాజరవుతున్నందుకు మనం అదృష్టంగా భావించాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. తల్లి నీరాజనం పిల్లలని పిల్లలు కనబిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై వీరగడ్డ గండర గండడు గురుడే దేవుడే గడ్డ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పండాలి తెలంగాణ సుభిక్షంగా ఉండాలి.